వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. కొడాలి మీద విజయం చేస్తాం అనేది మామూలు చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందు గుడివాడకు దరిద్రం వదిలిందని మీరందరూ అంత ఆనందపడుతున్నారు, నేను అది అంతే ఆనందపడుతున్నాను. దానికి కారణం అయినందుకు ఇంకా సంతోషంగా ఉంది అంతే. అట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడుకుంటే అనవసరం అండి. వాళ్ళకి డిమాండ్లు కూడా చేసేంత సీన్ లేదు. ఎందుకంటే ఎక్కడ ప్రజల ఆమోదం మొత్తం కోల్పోయి ఉన్నాడు. ఏ ఒక్కరో అంటే ఎంత దారుణం అంటే గుడివాడలో టౌన్లో అయితే కనుక ఒక వార్డు కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇతని వాళ్ళు వచ్చి మనం డిమాండ్లు చేయటము ఏదో సోది డ్రామాలు తప్పితే ఎవడు పట్టించుకుంటాడు ఇంకా వాళ్ళని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసారనుకోండి, ఏది ఎప్పుడు అమలు చేయాలనేది ఒక పద్ధతి ఉంటుందా? ఇంక ప్రమాణ స్వీకారాలను అవ్వలేదా? 1వ తారీఖు చేయాలంట. ఇలా డబ్బులంతా ఖాళీ చేసి పెట్టారు. ఏడాది నుంచి అవుతాయి అనుకుంటున్నారు. అవన్నీ బాబు గారు చేద్దాం అనుకుంది, చేసేది తీరుతాడు. 4,000 పెన్షన్ అన్నాడు ఫస్ట్ది. 4,000 పెన్షన్ చేసేస్తాను ఫస్ట్ 1వ తారీఖు కల్లా స్టార్ట్ అయిపోతుంది. ప్లస్ 3,000 కూడా కల్పిస్తానన్నారు. అంటే ప్రతిదీ మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గతంలో రాష్ట్రం అంతా కొడాలని ఇప్పుడు మీరు ఏదైతే రాము గారు ఎన్నికల రాము కొడాలని ఓడించిన తీరుడు అన్నట్టు మీకు ఐడెంటిటీ వచ్చిందా? నాకు కొడాలి నాని జోడించిన ఐడెంటిటీ కాదండి. గుడివాడ అభివృద్ధి కింద అభివృద్ధిలో నా భాగం అయితే కనుక నేను ఆనందంగా చూస్తాను. అది మీకు త్వరలో తెలుస్తుంది. వచ్చేసరికి మీరు ఈ పేరు మర్చిపోయి గుడివాడిని వేరే రకంగా చూస్తారని చెప్పి ఆశిస్తాను. థ్యాంక్ యూ.